హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. సో ఈరోజు మినీ వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మేము మష్రూమ్ కల్టివేట్ చేసామన్నమాట. సో దాన్ని గ్రో చేసాము. ఎలా గ్రో చేసామని ప్రాసెస్ చూద్దాము. సో మనం ఫస్ట్ వాటర్ తీసుకున్నాము. ఎగ్జాక్ట్గా అంటే మేము తీసుకోలేము కానీ ఒక 50 ml దాకా వాటర్ తీసుకున్నాము. అందులో బ్రావిస్టిన్ అనే కెమికల్ యాడ్ చేస్తున్నాము. సో ఇది వచ్చి మనకి ఏమంటారు ఫంగిసైడ్ అనమాట. ఫంగిసైడ్ ఎందుకంటే గడ్డిలో మనకి ఎన్నో ఫంగస్ ఉంటాయి కాబట్టి దాన్ని చంపేస్తుంది అనమాట. సో అది బ్రావిస్టిన్ ప్లస్ ఫార్మలిన్ ఈ రెండు యాడ్ చేసాము వాటర్లో. సో వాటర్లో యాడ్ చేసి మంచి మిక్స్ చేసుకొని ఇప్పుడు ప్యాడిస్ట్రా ఫస్ట్ కట్ చేసుకున్నాం అనమాట, ఒక 3 to 5 centimeters దాకా. సో మీకు ఫస్ట్ చూపించాను కదా క్లిప్ అందులో. సో నెక్స్ట్ అదే గ్రాస్ తెచ్చి మళ్ళీ మనం ఇక్కడ సోక్ చేస్తాం అనమాట ఒక 12 hours దాకా. మేము 3 to 4 ఆ టైంలో నానబెట్టామన్నమాట. నెక్స్ట్ మార్నింగ్ మళ్ళీ వచ్చేసి దాన్ని ఆరబెట్టాలి 2 hours దాకా. సో ఆరబెట్టిన తర్వాత ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట మనకి. సో ఇక్కడ వచ్చేసి మన 4th year వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా చేయాలి అనేసి ప్రాసెస్. సో ఆ ఆరబెట్టిన 2 hours దాకా మనం బయట ఆరబెట్టుకోవాలి. సో ఆరబెట్టుకున్న గ్రాస్ని ఫస్ట్ కవర్ని మనం చూపించారు ఇంతకుముందుకు మ్యామ్, అలా చేసుకొని ఒక లేయర్ గ్రాస్ ప్లస్ ఒక లేయర్ స్పాన్ మనం వచ్చేసి గ్రో చేస్తుంది మనకి ఆయిస్టర్ మష్రూమ్ అనమాట. సో కొంచెం స్పాన్ తక్కువ పడుతుంది దీనికి. మనకి ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి ఒక 1 kg దాకా మనకు ప్యాడిస్ట్రా పడుతుంది, అంటే గడ్డి అనమాట. సో దీని అప్డేట్ కూడా నేను మళ్ళీ ఇస్తాను, అంటే ఎలా వచ్చిందనేసి. యాక్చువల్గా మనకి 21 days తర్వాత మనకి చిన్న చిన్న గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ డార్క్ రూమ్లో పెట్టాలి మొత్తం లైట్స్ ఆఫ్ చేసి. సో ప్లీజ్ లైక్ షేర్.